Hello everyone, welcome to AKS IAS Institute. This is Santosh Koka. మనం కాంకర్ ప్రిలిమ్స్ అని ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం ఎస్టర్డే నుంచి. సో సెకండ్ డేలో మనం నిన్న డిస్కస్ చేసిన ఎకానమీ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ పార్ట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇది అన్ని ఎగ్జామినేషన్స్ యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ, ప్రస్తుతం జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు కూడా తప్పకుండా చూడాలి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి, రైట్. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ నియమానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు ఇక్కడ. సో ఇట్ స్టేట్స్ దట్ ద డిమాండ్ ఫర్ ఎ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ యాజ్ ఇట్స్ ప్రైసెస్ డిక్రీజెస్ ప్రొవైడెడ్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైన్ అన్చేంజ్డ్. సో ద లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లై టు గిఫెన్ గూడ్స్. సో ఇక్కడ ఇది స్టేట్మెంట్స్ అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ కానీ సో కొన్ని ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ కానీ లింక్ చేసి స్టేట్మెంట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాను. సో క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా నేను రీడ్ చేస్తుంటాను. మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్స్ ట్రై చేయండి, ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారనేది తెలుస్తుంది, రైట్. సో ఫస్ట్, ఇతర అంశాలు మారకుండా ఉంటే ఒక ఉత్పత్తి ధర తగ్గినప్పుడు దానికోసం డిమాండ్ పెరుగుతుందని ఇది పేర్కొందని ఇచ్చారు, రైట్. లా ఆఫ్ డిమాండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఇట్స్ ప్రైస్, రైట్. సో అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఇన్కమ్ కానీ, టేస్ట్ కానీ, టెక్నాలజీ, ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి మారకుండా, రైట్. సో ఇది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కరెక్ట్ స్టేట్మెంట్గా తెలుస్తుంది, రైట్. అదేవిధంగా ద లా ఆఫ్ డిమాండ్ డస్ నాట్ అప్లై టు గిఫెన్ గూడ్స్. ఇక్కడ గిఫెన్ గూడ్స్ అంటే గిఫెన్ వస్తువులకు డిమాండ్ నియమం వర్తించదు అని ఇచ్చారు. ఇక్కడ గిఫెన్ గూడ్స్ అంటే ఏంటి? మనకి ఇన్ఫీరియర్ గూడ్స్లా ఉంటాయి. అంటే ఎప్పుడైనా పర్టికులర్ కమాడిటీస్ సంబంధించి కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రైసెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కొన్ని ప్లేసెస్లో కానీ, కొన్ని సిచ్యువేషన్లో కానీ దాన్ని చీప్గా అమ్మే ప్లేసెస్ ఉంటాయి, రైట్. సో దాన్నే మనం గిఫెన్ గూడ్స్గా పిలుస్తాం. అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ విత్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ సచ్ యాజ్ స్టేపుల్ ఫుడ్స్ ఐటమ్స్ ఇలాంటివి. బట్ ఇట్ డు నాట్ ఫాలో ద లా ఆఫ్ డిమాండ్. ఎప్పుడైతే మనం ఈ డిమాండ్కి సంబంధించి మనకి ఎప్పుడైనా అర్థం చేసుకుంటే గిఫెన్ గూడ్స్కి సంబంధించి మనం చూస్తే లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది, రైట్. సో అయితే ఈ డిమాండ్కి సంబంధించి మనం చూసుకుంటే కంపల్సరీ ఈ ప్రైసెస్ అనేవి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యో డిమాండ్ తగ్గుతుంది మార్కెట్లో చూసుకుంటే ఇలాంటి ప్రైసెస్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా లా ఆఫ్ డిమాండ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. టొమాటో ధర 100 రూపీస్ కేజీ ఉంటే ఆటోమేటికల్లీ దాని డిమాండ్ అనేది తగ్గుతుంది, రైట్. సో బట్ ఇక్కడ ఈ గిఫెన్ గూడ్స్ కేటగిరీలో ఏంటంటే అలాంటికి సంబంధించి కొన్ని షాప్స్లో వేరే కేటగిరీస్లో ఈ గిఫెన్ గూడ్స్ సంబంధించి ఈ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్కి కేజీ ఇవ్వచ్చు. బట్ అవి స్టేబుల్ ఫుడ్స్ ప్రాపర్గా ఉంటాయి అనేది మనకు తెలియదు. అంటే నకిలీ ప్రోడక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్, రైట్. దాటిని గిఫెన్ గూడ్స్గా మనం పిలుస్తాం. ఇవి లా ఆఫ్ డిమాండ్ అయితే వర్తించదు, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద లా ఆఫ్ సప్లై కన్సిడర్ ద ఫాలోయింగ్. సరఫరా చట్టానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ స్టేట్స్ దట్ యాజ్ ద ప్రైస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఇంక్రీజెస్ ద సప్లై ఆఫ్ ద ప్రొడక్ట్ ఆల్సో ఇంక్రీజెస్ ప్రొవైడెడ్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైన్ కాన్స్టెంట్. అంటే ఒక ఉత్పత్తి ధర పెరిగే కొద్దీ ఇతర అంశాలు స్థిరంగా ఉంటే ఉత్పత్తి సరఫరా కూడా పెరుగుతుందని ఇది పేర్కొంది, రైట్. సో an improvement in technology can increase supply even if the price remains constant. ధర స్థిరంగా ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగుదల సరఫరాను పెంచుతుందని ఇచ్చారు. ఇక్కడ క్లియర్ కట్గా ఈ 2 స్టేట్మెంట్స్ మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ లా ఆఫ్ సప్లై అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్. సరఫరా నియమానికి సంబంధించి, రైట్. సో ఇక్కడ చట్టం అని ఇచ్చారు, బట్ యాజ్ ఇట్ ఈజ్ మనకి తెలుగులో నియమంగా మనం తీసుకుంటాం, రైట్. సో సరఫరా నియమానికి సంబంధించి మనం చూసుకుంటే ద లా ఆఫ్ సప్లై స్టేట్స్ దట్ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ సప్లై, రైట్. అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతేనే దాంట్లో స్థిరంగా ఉంటాయి ఆ ప్రైసెస్ అనేవి, బట్ పాజిటివ్ రిలేషన్ అని ఉంటుంది. లా ఆఫ్ డిమాండ్ అయితే ఇన్వర్స్లీ రిలేషన్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ రిలేషన్, అదే డిఫరెన్స్, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ కెన్ ఇంక్రీజ్ సప్లై ఈవెన్ ఇఫ్ ద ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ధర స్థిరంగా ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగుదల సరఫరాను పెంచుతుందని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తాయి, రైట్. సో అంటే దీనికి సంబంధించి సప్లై అనేది పెరుగుతుంది సేమ్ ప్రైస్లో చూసుకుంటే, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
టోటల్గా మనకి బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ దర్ రెమ్యూనరేషన్. ఉత్పత్తి మరియు వారి వేతనం యొక్క క్రింది అంశాలను పరిగణించండి. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించి, రైట్. సో అందులో భాగంగా మనకి రెంట్ కానీ, ప్రాఫిట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, వేజెస్ కానీ ఇవన్నీ మనకి రెమ్యూనరేషన్ రిలేటెడ్గా. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ కీ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, ఫ్యాక్టర్స్ అనేవి మనం చూసాం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్ లాగా, రైట్. సో ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా ఇవ్వచ్చు. అంటే మనం తీసుకుంది బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి మనకి ఈ క్వశ్చన్స్ అనేవి కొంత ఈజీగా కనిపించవచ్చు. ముందుకి మనం వేరే కాన్సెప్ట్స్ మనం టచ్ చేస్తున్నప్పుడు మనకి రిలవెన్స్ అనేది తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ జస్ట్ మనం నిన్న డిస్కస్ చేసిన వెరీ స్మాల్ టాపిక్ని జస్ట్ మనం రివైజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు MCQs, రైట్. సో ఇక్కడ 1 and 3 ఓన్లీ అని ఇచ్చారు. అంటే ల్యాండ్, భూమి సంబంధించి అద్దె అంటే రెంట్కి సంబంధించి మనం రెమ్యూనరేషన్గా చెప్తాం, రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ లేబర్ తీసుకుంటే శ్రమ, లేబర్ ప్రాఫిట్లోకి వస్తుందా? కాదు, వేజెస్లోకి వస్తుంది, రైట్. సో ఇక్కడ 2 అనేది డీకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ క్యాపిటల్, మూలధనానికి సంబంధించి మనం చూసుకుంటే ఇంట్రెస్టే, వడ్డీ. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ మనకి ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తూ క్యాపిటల్ని వాళ్ళు పెట్టుకుంటారు, రైట్. నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్షిప్, వ్యాపారవేత్తకి సంబంధించి మనం అతను రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా అతనికే వస్తుంది కాబట్టి ఇది 4th రాంగ్ స్టేట్మెంట్. ఇది వేజెస్గా ఇచ్చారు కాబట్టి మ్యాథ్స్ ఇన్కరెక్ట్ మ్యాచ్గా ఉంది, రైట్. సో ఇక్కడ ఎంటర్ప్రీనియర్స్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు కానీ వేజెస్ కాదు, రైట్. ఇక్కడ 1 and 3 ఓన్లీ మ్యాచ్, ప్రాపర్లీ మ్యాచ్ అయ్యాయి కాబట్టి 1 and 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఉపాంత ప్రయోజనం తగ్గించడానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏవైనా ఇచ్చారు. సో ఇక్కడ మార్జినల్ యూటిలిటీ గురించి మనం నిన్న చూసాం, రైట్. So as a consumer consumes more units of a good, the additional satisfaction derived from each successive unit decreases. వినియోగదారుడు ఒక వస్తువు యొక్క ఎక్కువ యూనిట్లను వినియోగిస్తున్నందున ప్రతి వరుస యూనిట్ నుంచి వచ్చే అదనపు సంతృప్తి తగ్గుతుంది అని ఇచ్చారు, రైట్. దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ ఓన్లీ టు డ్యూరబుల్ గూడ్స్. ఈ సూత్రం మన్నికైన వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది అని ఇచ్చారు, రైట్. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? ఈ ప్రిన్సిపల్ అనేది ఒక పర్సన్ కన్జ్యూమ్స్ అంటే ఒక ప్రోడక్ట్ని ఎక్కువ సార్లు కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. మనం నిన్న పిజ్జా పీసెస్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, రైట్. సో ఇది డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్, రైట్. అయితే ఇది ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అన్ని గూడ్స్కి అప్లై అవుతుందా? కాదు, ఓన్లీ డ్యూరబుల్ గూడ్స్కే. నాట్ జస్ట్ డ్యూరబుల్ గూడ్స్, అన్ని గూడ్స్కి అప్లై అవుతుంది. అంటే ఒక పర్టికులర్ కొత్త వస్తువు ఏది కొన్నా మనం కొన్ని రోజులు యూజ్ చేస్తాం, తర్వాత మనకి బోర్ కొడుతుంది, వదిలేస్తాం, రైట్. సో అలాగే ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అయినా, రైట్. సో మనం అన్ని గూడ్స్కి ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. దిస్ ప్రిన్సిపల్ అప్లై ఓన్లీ టు డ్యూరబుల్ గూడ్స్ అన్నారు, మన్నికైన వస్తువులకి అన్నారు, బట్ రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మార్కెట్ ఈక్విలిబ్రియం. మార్కెట్ సమతౌల్యం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. ఇది డిమాండ్కు సరఫరాకు సమానమైన పాయింట్ అని ఇచ్చారు. ఏ సర్ప్లస్ అక్కర్స్ వెన్ సప్లై ఎక్సీడ్స్ డిమాండ్ లీడింగ్ టు ప్రైస్ రిడక్షన్స్. సరఫరా అనేది డిమాండ్ను మించినప్పుడు మిగులు ఏర్పడుతుంది, ఇది ధర తగ్గింపులకు దారితీస్తుంది, రైట్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మనం నిన్న మార్కెట్ ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? డిమాండ్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సప్లైకి సంబంధించి 2 ఈక్వల్ ఉంటాయి. డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉన్నప్పుడు కంపల్సరీ షార్టేజెస్ ఏమన్నా, సర్ప్లసెస్ ఏమి వచ్చినా దాన్ని మనం నిరోధించవచ్చు, రైట్. సో ఇది మార్కెట్ ఈక్విలిబ్రియం అంటే. బట్ ఈ సర్ప్లస్ అనేది ఏంటి? ఎక్సెస్ సప్లై అనేది ఉంటుంది, ఎక్కువ సర్ప్లస్ అనేది, అది ప్రైసెస్ డిక్రీజ్ అవ్వడానికి దారితీస్తుంది. మనం నిన్న కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కార్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంతమంది మాత్రమే బై చేస్తారు, రైట్. సో అప్పుడు ఏం జరుగుతుంది? మార్కెట్లో కంపల్సరీ కార్ ప్రైసెస్ కొంత తగ్గించే అవకాశం ఉంటుంది, రైట్. దాన్నే ఈక్విలిబ్రియం చేయడం, బ్యాలెన్స్ చేయడం అనమాట, రైట్. సో అయితే ఇక్కడ సర్ప్లస్ అనేది మనకి ఎక్సెస్ సప్లై ఉన్నప్పుడు, అదేవిధంగా ప్రైసెస్ అనేది డిక్రీజ్ అవ్వడానికి కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. ఇది బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్? క్రింది వాటిలో మొత్తం డిమాండ్ యొక్క భాగాలు ఏవి? మొత్తం డిమాండ్ అంటే టోటల్ డిమాండ్ అనమాట. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, నెట్ ఎక్స్పోర్ట్. అంటే ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే మొత్తం డిమాండ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నాం, రైట్. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి? ముఖ్యంగా ఏడి కన్జంప్షన్ వస్తుంది ఇందులో, రైట్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ స్పెండింగ్ వస్తుంది, రైట్, ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సో అది మనం ఇక్కడ ప్రాపర్గా ఫోకస్ చేయాలి, రైట్. సో ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం వ్యక్తిగత వినియోగ ఖర్చులు ఇందులోకి వస్తాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అన్నాం, పెట్టుబడి ఖర్చులు కూడా, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ ఖర్చులు కూడా మనకి ఇక్కడ ఇందులోకి వస్తాయి. అదేవిధంగా నెట్ ఎక్స్పోర్ట్స్ నికర ఎగుమతులు, ఇంపోర్ట్స్ అనలేదు, ఎగుమతులు ఓన్లీ, ఎక్స్పోర్ట్స్ ఓన్లీ అన్నారు కాబట్టి ఇందులోకి వస్తాయి. ఓన్లీ అగ్రిగేట్ డిమాండ్ సంబంధించి కాంపోనెంట్స్ ఏంటి? బోత్ టోటల్ 1 2 3 4, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్? ఈ క్రింది వాటిలో ఉత్పత్తి కారకం కానిది ఏది? ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మనం డిస్కస్ చేసాం, ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా చూసాం. ఇందులో ల్యాండ్ భూమి, క్యాపిటల్ మూలధనం, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ఎంటర్ప్రీనియర్షిప్ పారిశ్రామికవేత్త, రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో మనకి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, మనకి ల్యాండ్ ఉంది, క్యాపిటల్ ఉంది, అదేవిధంగా లేబర్ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అయితే లేదు, రైట్. ఇక్కడ ఒక లేబర్ ఒకటే మిస్ అయింది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో. అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది తీసుకుంటే అది మ్యాక్రో ఎకనామిక్ ఫినోమినాగా మనం చెప్పొచ్చు, రైట్. మ్యాక్రో ఎకనామిక్ ఫినోమినా, రైట్. బట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే కాదు. దట్స్ వై నాట్ అని ఇచ్చారు కాబట్టి 7th C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. అగ్రిగేట్ సప్లై రిప్రజెంట్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్మ్స్ ఆర్ విల్లింగ్ టు ప్రొడ్యూస్ ఎట్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్. మొత్తం సరఫరా అనేది వివిధ ధరల స్థాయిలలో సంస్థలు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు మరియు సేవల మొత్తం విలువను సూచిస్తుందని ఇచ్చారు. అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ షిఫ్ట్స్ అగ్రిగేట్ సప్లై కర్వ్ టు ద రైట్. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల మొత్తం సరఫరా వక్ర రేఖను కుడివైపుకు మారుస్తుందని ఇచ్చారు. నిన్న మనం ఈక్విలిబ్రియం గురించి కానీ మనం ఈ పర్టికులర్ అగ్రిగేట్ సప్లై డిమాండ్ గురించి చెప్పినప్పుడు ఒక గ్రాఫ్ అయితే చూసాం, డిమాండ్కి సంబంధించి మనకి ఒక కర్వ్ రాగా, రైట్. సో ఇది మనకి పర్టికులర్గా ఫోకస్ చేస్తే నిన్న ఎక్స్ప్లెనేషన్ పర్పస్గా మనం చూస్తే ఇక్కడ అగ్రిగేట్ సప్లైకి సంబంధించి అదేవిధంగా ప్రాపర్గా అగ్రిగేట్ సప్లై కర్వ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ అడిగారు, రైట్. సో అయితే అగ్రిగేట్ సప్లై అనేది ఏంటి? టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్మ్స్ ఆర్ విల్లింగ్ టు సెల్ అట్ డిఫరెంట్ ప్రైసెస్, రైట్. ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్టే. అనేది వివిధ ధరల స్థాయిలో సంస్థలు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు సేవల మొత్తం విలువను మనం సూచిస్తుంది కాబట్టి, రైట్. టోటల్ సప్లై లేదా టోటల్ ప్రొడక్షన్ అంటాం, రైట్. సో నెక్స్ట్ హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ అనేవి మనం ఇక్కడ an increase in production cost shift aggregate supply curve to the right అని ఇచ్చారు. హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ అనేవి అగ్రిగేట్ సప్లై కర్వ్ని లెఫ్ట్ వర్డ్స్లో షిఫ్ట్ చేస్తుంది కానీ రైట్ వర్డ్స్లో కాదు. ఇక్కడ మనకి ఈ పాయింట్లో చూసుకుంటే మనకి ఇదంతా క్వాంటిటీ తీసుకున్నా ప్రైస్ తీసుకున్నా మనకి ఎప్పుడైతే సప్లై అనేది హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఈ కర్వ్ అనేది లెఫ్ట్కి వస్తుంది, అది గమనించాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. మూలధనానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు ఉత్పత్తి కారకంగా పరిగణించండి, రైట్. క్యాపిటల్ ఇంక్లూడ్స్ మెషినరీ, టూల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్యాపిటల్ ఈజ్ న్యాచురల్లీ అవైలబుల్ అండ్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మూలధనంలో యంత్రాలు, సాధనాలు, మౌలిక సదుపాయాలు ఉంటాయని ఇచ్చారు. ఫస్ట్ అంటే క్యాపిటల్లో మనం ఖర్చు చేసేది అన్ని మ్యాన్మేడ్గా మనకి తీసుకుంటే మనకి మెషిన్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, రా మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్యాపిటల్ ఈజ్ న్యాచురల్లీ అవైలబుల్ అండ్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని ఇచ్చారు. అంటే మూలధనం సహజంగా అందుబాటులో ఉంటుంది, దీనికి మానవ జోక్యం అవసరం లేదు అని ఇచ్చారు. బట్ ఇక్కడ క్యాపిటల్ అనేది మ్యాన్మేడే. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మెషిన్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, రా మెటీరియల్స్ ఇవన్నీ. బట్ న్యాచురల్గా ఇవి రావు. లైక్ ల్యాండ్ లాగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ల్యాండ్ ఒకటే మనకి అవైలబుల్గా ఉంటుంది న్యాచురల్గా, బట్ రిమైనింగ్ లేబర్ కానీ మనకి కాస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లాంటివి చూసుకుంటే మనకి ఇందులో రిమైనింగ్ లేబర్ ఆర్ క్యాపిటల్ ఆర్
ఆంటర్ప్రెన్యూర్, ఇవన్నీ మనకి వ్యాపారవేత్త అయినా ఇవన్నీ మనకి మ్యాన్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్? ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ అగ్రిగేట్ డిమాండ్? మొత్తం డిమాండ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఇట్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ స్పెండింగ్, ప్రైవేట్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఇందులో ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ వినియోగం, పెట్టుబడి మరియు నికర ఎగుమతులు ఉంటాయి. ఏ డిక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ జనరల్లీ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ అగ్రిగేట్ డిమాండ్. వడ్డీ రేట్ల తగ్గుదల సాధారణంగా మొత్తం డిమాండ్ పెంచుతుందని ఇచ్చారు. అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ అన్అఫెక్టెడ్ బై కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మొత్తం డిమాండ్ వినియోగదారుల విశ్వాస స్థాయిల ద్వారా ప్రభావితం కాదు అని ఇచ్చారు. హై ఇన్ఫ్లేషన్ కెన్ రెడ్యూస్ అగ్రిగేట్ డిమాండ్. అధిక ద్రవ్యోల్బణం మొత్తం డిమాండ్ను తగ్గించగలదు, రైట్? ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ మనం జనరల్గా ఎకానమీ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఎంత గుర్తున్నా సరే ఎగ్జామినేషన్ హాల్లో ఇలా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు అసలే ఎకానమీ అనేది కన్ఫ్యూజ్డ్ సబ్జెక్ట్ అనేది అందరికీ భయం, రైట్? సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది ఎగ్జామినేషన్లో మనం చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం టెన్షన్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్సే మనం ఎలిమినేషన్ రూపంలో అయినా మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫస్ట్ మనకి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇంక్లూడ్స్ అంటే జనరల్గా అగ్రిగేట్ డిమాండ్ అనేది మనం చూసుకుంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది, ప్రైవేట్ కన్జంప్షన్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్, నెట్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ కూడా చూసాం, రైట్? ఇది కరెక్ట్, ఇన్కరెక్ట్ అయితే కాదు, రైట్? ఏ డిక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ జనరల్లీ ఇంక్రీజ్ అగ్రిగేట్ డిమాండ్. ఎప్పుడైతే క్యాపిటల్ పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిందో డిమాండ్ అనేది పెరుగుతుంది, రైట్? ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ అన్అఫెక్టెడ్ బై కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నారు. ఇక్కడ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది డైరెక్ట్లీ అఫెక్ట్స్ అగ్రిగేట్ డిమాండ్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం, 50 రూపీస్ ఐస్ క్రీమ్, 50 రూపీస్ కూల్ డ్రింక్ ఉన్నప్పుడు రెండిట్లో చాయిస్ అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. బట్ 40-50 ఆర్ 50-40 ఉన్నప్పుడే ఆ బిహేవియర్ అంటే కన్జ్యూమర్ యొక్క బిహేవియర్, కన్జ్యూమర్ యొక్క చాయిస్ బట్టి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ డిమాండ్ అనేది అక్కడ అగ్రిగేట్ డిమాండ్ అనేది డైరెక్ట్గా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కాన్ఫిడెన్స్ అనేది హై ఉంటే స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది, అది వైస్ వర్సా. కాన్ఫిడెన్స్ అనేది లో ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది, రైట్? సో ఇది మనకి కాన్ఫిడెన్స్, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని ఇచ్చారు. బట్ ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్? మొత్తం డిమాండ్ వినియోగదారుల విశ్వాస స్థాయిల ద్వారా ప్రభావితం కాదు అని ఇచ్చారు, బట్ ప్రభావితం అవుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్? హై ఇన్ఫ్లేషన్ కెన్ రెడ్యూస్ అగ్రిగేట్ డిమాండ్. అధిక ద్రవ్యోల్బణం మొత్తం డిమాండ్ను తగ్గించగలదు అనేది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎప్పుడైతే హై ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా అగ్రిగేట్ డిమాండ్ అనేది తగ్గుతుంది, రైట్? సో అయితే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇవి మనకి నిన్నటి వెరీ మినిమల్ ఆర్ స్మాల్ కాన్సెప్ట్స్ కాబట్టి మనం ఈ 10 క్వశ్చన్స్ అయితే నిన్నటి కాన్సెప్ట్స్ నుంచి మనం కవర్ చేసాం. సో ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి కంపల్సరీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో వీటికి అన్నా ఎక్కువ అడిగే అవకాశం ఉండదు. ఇంటర్లింకింగ్గా మనం చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ కూడా మనం టచ్ చేసాం, రైట్? సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.